ధరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుంచి పొడమని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థల పురాణం చెబుతోంది. కపిలుని తపస్సుకు మెచ్చి నిలిచిన స్వామిని కపిలేశ్వరునిగాను, ఇక్కడి లింగాన్ని కపిలలింగంగాను పిలుస్తారు. కామాక్షి సమేతుడై నిలిచిన స్వామివారిని తర్వాతి కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా ఇక్కడి లింగాన్ని అగ్నిలింగంగానూ వ్యవహరిస్తారు. తిరుమల గిరడు నుంచి గలగల ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకే ఆకాశగంగా శివుని జటాజూటాన్ని చేరినట్టు అనిపిస్తుంది. ఇక్కడి పుష్కరిణిని శైవులు కపిలతీర్థమని, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని, చక్రతీర్థమని పిలుస్తారు. ఇప్పుడున్న ఆలయం సుమారు 1000 ఏళ్ల నాటిదని చెబుతారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఏలిన రాజేంద్రుని చోళుల కాలంలో ఈ నిర్మాణం జరిగిందని, స్వతహాగా శైవ మతస్థులైన చోళులు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టు స్పష్టంగా మనకు తెలుస్తోంది. వైష్ణవ తీర్థం